హాయ్ ఫ్రెండ్స్, నా అక్షరాలోచనలను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. వన్ నైట్ స్టాండ్ పార్ట్ 11. వాడు ఒక అమ్మాయి కోసము అంత ఆరాటపడ్డము ఫస్ట్ టైం చూస్తున్నా. లాలస, వాడు ఎంత అదృష్టవంతుడో నువ్వు వాడికి దక్కడం. నువ్వు కూడా అంతే అదృష్టవంతురాలివి, వాడు నీకు దక్కడం అన్నాడు వికాష్. అవును, అది మాత్రం నిజమే. కానీ వాడి సంగతి తెలుసు కదా. తరుణ్ గొడవ జరిగిన దగ్గర నుండి అమ్మాయిలంటే డబ్బు కోసమే దగ్గరికి వస్తారని లాలసను కూడా దూరం పెడుతున్నాడు. ఇప్పుడిప్పుడే లాలస వైపు వస్తున్నాడు, చూద్దాం అన్నాడు సాగర్. అన్నయ్య, వాడెవడు అంది లాలస. వాడా అజయ్ అని. బాబు సంపాదిస్తే తిని అమ్మాయిలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాడి సంగతి మేము చూసుకుంటాంలే అన్నాడు వికాస్ తేలిగ్గా. మరి ఆ అమ్మాయి ఎవరు అంది. చూసావా, దామిని మాతో చదువుకుంది. కొంచెం తేడాలే, చదువుకున్నప్పుడు ఏమీ లేదు. ఈ మధ్య పృథ్వీకి దగ్గర అవ్వాలని చూస్తుంది అన్నాడు సాగర్. అవును, అక్క చేసుకోవడం చూసా అంది లాలస. చూసావా, వాడు నిన్ను చూసి ఏడిపించుకోవడం అన్నాడు నవ్వుతూ సాగర్. లాలస కూడా నవ్వి చూసా అంది. రా అన్నయ్య, లేట్ అయితే అరుస్తాడు అని ముందుకు నడిచింది. లాలస వెనకే ఇద్దరూ వెళ్ళారు. ముందు వచ్చిన లాలసని పక్కకు తీసుకుని వెళ్ళి దగ్గరికి తీసుకొని, ఇంకోసారి ఇలా సారీ కట్టకు, నిన్ను కాపాడుకోలేక చచ్చాను అన్నాడు పృథ్వీక్. వదులు పృథ్వీక్ అంది కొంచెం నెమ్మదిగా. ఇంతకుముందు ఎందుకు హగ్ చేసుకున్నావు? మన ఫస్ట్ హగ్ కదా, దానికి ఈ హగ్గు. అలాగే నువ్వు సారీ కట్టుకొని నన్ను టెంప్ట్ చేస్తున్నందుకు అని దగ్గరికి వస్తున్న పృథ్వీక్ను చూసి కళ్ళు మూసుకుంది. లాలసను చూసి నుదుటిపై ముద్దు పెట్టి, నీకు ఇష్టం లేకుండా ఏమీ చేయను, కళ్ళు తెరు అన్నాడు పృథ్వీక్. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు అంది లాలస కొంచెం ఆనందపడుతూ. ఇంతలో సాగర్ వికాస్ రావడంతో, సాగర్, లాలసని ఇంటి దగ్గర డ్రాప్ చేయి, నేను ఇంటికి వెళ్తా అని వెళ్ళిపోయాడు పృథ్వీక్. లాలసని ఆశ్రమం దగ్గర డ్రాప్ చేశాడు. చీకటిగా ఉండడము, ఆశ్రమం దగ్గర చెట్లు ఉండడము, ఒక ఇల్లులా ఉండడంతో లాలస ఇల్లు అదే అనుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు సాగర్. అన్నయ్య, నువ్వెవరినైనా ప్రేమించావా అంది లాలస అన్నాడు ఆఫీసులో కలిసిన సాగర్ని. ప్రేమించా, చిన్నప్పటి నుండి. పేరు సంధ్య, చాలా మంచిది, పృథ్వీక్ చెల్లెలు. మేమే దాని ప్రపంచం, నీకు పరిచయం చేస్తా. ఆంటీ సంధ్య రేపు గుడికి వెళ్తారు, నువ్వు రా అన్నాడు సాగర్. మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇంకా మీరు? ఆంటీ వాళ్ళు ఒప్పుకోలేదా అంది లాలస. అలాంటిది ఏమీ లేదు, నేనంటే చాలా ఇష్టం ఆంటీకి, కానీ పృథ్వీ కోసం. వాడు పెళ్లి చేసుకుంటే కానీ నేను చేసుకోను, దాని సంజు కూడా ఒప్పుకుంది అన్నాడు సాగర్. అవునా, సరే అన్నయ్య, కానీ నేను ఒక మాట చెప్తా, మీరిద్దరి మధ్య నిలిగిపోయేది సంజనే. నీకు చెప్పలేదు, అలాగే పృథ్వీకి చెప్పలేదు. తన కోసం కూడా ఆలోచించానయ్యా అంది లాలస. అందుకేరా నువ్వు నాకు నచ్చింది. సంజయ్ని చూడకుండా చెప్పావు చూడు, అదే నాకు నచ్చింది. వాడిలో చాలా మార్పు వచ్చింది. త్వరలో నీకు ఐ లవ్ యూ చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది అన్నాడు సాగర్. మర్నాడు ఉదయం గుడిలో లంగా ఓణి వేసుకుని హెయిర్ లూజ్గా వదిలి చక్కగా 16 అనాల తెలుగు అమ్మాయిలా ఉంది లాలస. అప్పుడే ఆటో దిగిన లాలసకి ఎదురుగా పృథ్వీక్ చూసి అక్కడే ఆగిపోయింది. లాలసను చూసి, ఇది నన్ను చంపడానికే ఉంది అనుకుంటా, అనవసరంగా వచ్చా అని అనుకుని, అమ్మో, రాకపోతే ఇంత అందాన్ని మిస్ అయ్యేవాడిని అనుకున్నాడు వెంటనే. పక్కనే ఉన్న సాగర్ పృథ్వీక్ని చూసి, చూసింది చాలు, ఇది గుడి, అమ్మ కూడా ఉంది, చూసిందంటే వెంటనే పెళ్లి చేసేస్తుంది మీ ఇద్దరికి, నీకు ఓకేనా అన్నాడు నవ్వుతూ. నోరు మూసుకొని ఒకసారి దాని కారు దగ్గరికి రమ్మని చెప్పు అని కారు దగ్గరికి వెళ్ళిపోయాడు పృథ్వీక్. ఈడియట్ అని తిట్టుకొని లాలస దగ్గరికి వెళ్ళి, కారులో పూలబొట్టు ఉంది, తీసుకురా, జాగ్రత్త అన్నాడు సాగర్. సరే అని వెళ్ళిన లాలస కారు దగ్గరికి వెళ్ళగానే ఎవరో కారులోకి లాగేశారు. లాలస గట్టిగా అరిచేలోపు నోటిపై చేయి వేసి, నేనే అన్నాడు పృథ్వీక్. ఎందుకు అంది కంగారుగా. నీకేం చెప్పాను అని అడిగాడు. ఏం చెప్పావు అంది అయోమయంగా చూస్తూ. నిన్ను ఇలా రెడీ అయ్యి రావద్దు అని చెప్పానా అంటే, ఇది సారీ అమాయకంగా అంది. మరి ఇది అన్నాడు. సారీ, గుడి కదా అని చెప్పింది. అవునా, నేను వస్తానని తెలీదా? అయినా ఇలా నడుము కనపడేలా వేసుకోవద్దని చెప్పాను కదా, ఈసారి ఇలా వస్తే నడుము దగ్గర చేయి వేస్తూ అన్నాడు.
భయంగా చూసి ఏం చేస్తావు అంది కంగారుగా. ఏమి చేస్తాను, గెస్ట్ హౌస్లో ఉంటాం ఇద్దరం అన్నాడు నవ్వుతూ. అస్సలు వేసుకుని సారి, ఇప్పుడు వెళ్ళిపోతా అని కంగారుగా అంది. ముద్దు పెట్టి ఇల్లు అన్నాడు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పు అంది. నేను చెప్పను, నువ్వు ముద్దు పెట్టు అన్నాడు. నేను చెప్తే ముద్దు పెడతా అంది. అయితే సరే, నేనే పెట్టుకుంటా అని ముందుకు వంగాడు ఋత్విక్. లాలసలో కంగారు చూసి నవ్వి నుదుటిపై ముద్దు పెట్టి, ఈసారి ఇలా నన్ను టెంప్ట్ చేస్తే నా ఇష్టం వచ్చిన చోట ముద్దు పెట్టేస్తా, వెళ్ళు అన్నాడు. అంతే, లాలస ఒక అంగలో పరుగున వెళ్ళిపోయింది. లాలసని కారులోకి లాక్కుని వెళ్ళడము ఒకవైపు అజయ్, మరోవైపు దామిని చూసి కంగారుగా కోపంగా ఎవరి కారులో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అజయ్ దామిని ఏం చేస్తారు? లాలసని పృథ్వీగలం మదరు మాధవి గారు చూస్తారా? ఏమంటారు? తెలుసుకోవాలంటే వన్ నైట్ స్టాండ్ ఫాలో అవ్వాల్సిందే. నా ఆలోచనలు అక్షరాలుగా మార్చి నేను రాసిన కథ వన్ నైట్ స్టాండ్. ఈ కథ మీద ఎవరికీ రైట్స్ లేవు. ఇది కేవలము నాకు మాత్రమే సొంతం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.